పేరు కృష్ణ, గణేశ్వర జ్యువెలర్స్. కస్టమర్కి ఈరోజు తులం వెండి, తులం మెట్టెలు అమ్మాలన్నీ కూడా అమ్మలేకపోతున్నాం. తులం మెట్టెలు వచ్చేసి వెండి వచ్చేసి 3400 అంటే కస్టమర్ 2 తులాలు కొనుక్కుందాం అని వచ్చేసరికి తులం 3400 అంటే దానికి తరుగు కూలి అన్ని 7000 అవుతుంది. ఒక 2 తులాలు మెట్టెలు కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఇదివరకు తులం మెట్టెలు కొనుక్కొని 3 తులాలు కొనుక్కుందామని వచ్చేటోళ్ళు కూడా 1 తులం కూడా కొనలేకపోతున్నారు ఇవాళ వచ్చి. ఆ పరిస్థితి ఉంది. ఆ రోజు బేరాలు కూడా చేయలేకపోతున్నాం. ధర ఎందుకు పెరిగిందో అదే మాకే అర్థం కావటం లేదు. అది బంగారం కూడా ఒక ముక్కుపుల్ల కూడా వాళ్ళకి బంగారం ముక్కుపుల్ల అమ్మలేకపోతాం. ముక్కుపుల్ల వచ్చి 2000 అనేసరికి వాళ్ళు వెళ్ళిపోతారు. అది పరిస్థితి. తులం బంగారం వచ్చేసి ఈ రోజు 1,52,700 ఉంది. అది వెండి వచ్చేసి 3,400 తులం. అది గతంలో వచ్చేసి నా చిన్నతనం నాకు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు వచ్చిన అప్పుడు పాత బంగారం 11 గ్రాముల 660 మిల్లీలు ఉండే. అప్పుడు వచ్చేసి 4,000 రూపాయలు ఉండేది. తులం వెండి వచ్చేసి 33 రూపాయలు ఉండే. ఏది ఒక 20-30 ఏళ్ల క్రితం. అది క్రమం పెరుగుకుంటూ ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. అప్పట్లో తులం బంగారం పాత తులం ఉండే బంగారం ఈరోజు వెండి అయింది. వెండి ధర వచ్చేసింది. అది పరిస్థితి. బేరాలు లేక మార్కెట్ మొత్తం 20,000 పోతుంది. కిరాయిలు కట్టలేక చాలా ఇబ్బంది ఉంది. అది తులం వెండి 3,400 అనేసరికి వదిలేయా అని చెప్పి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆవిడ గారు వచ్చారు, ఒక ముక్కుపుల్ల కొందాం అనుకుంది, బంగారు ముక్కుపుల్ల 2000 అనేసరికి నాకు వదిలేయా 50 రూపాయల ముక్కుపుల్ల ఈసారి అని చెప్పిపోతుంది. అది పరిస్థితి. గవర్నమెంట్ ఏమది మొత్తం ఆన్లైన్ పేమెంట్ తగ్గియాలి. గోల్డ్ తగ్గిస్తే కొద్ది వ్యాపారాలు బాగుపడతాయి. అందులో ఒకటి కార్పొరేట్ సంస్థల వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. కార్పొరేట్ సంస్థలు బాగా విపరీతంగా పెరిగిపోయి కార్పొరేట్ సంస్థలకి బాగా గవర్నమెంట్ ఇంపార్టెంట్ ఇస్తుంది. సామాన్యులకి మనకి మాలాంటి లోకల్ వాళ్ళకి ఇవ్వటం లేదు. వాళ్ళకి కార్పొరేట్ సంస్థలకి అన్ని పర్మిషన్లు ఇచ్చి అన్నీ చేస్తున్నది. అది కార్పొరేట్ సంస్థలు రావటం వల్ల మాలాంటి చిన్న చితక వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. బేరాలన్నీ పోతున్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే కార్పొరేట్ సంస్థలు విలేజ్లకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఒక్కొక్క ఊరికి ఒక 20 మందిని పంపిస్తారు. పంపించి డైలీ 100 రూపాయలు, 50 రూపాయలు, 200, 500 అట్లా వసూలు చేసుకొచ్చుకుంటున్నారు. ఆ కస్టమర్లు కూడా విలేజ్ పీపుల్స్ కూడా వాళ్ళకే అలవాటు పడిపోతున్నారు. అది వాళ్ళు ఏం చేస్తారో కూడా మాకు తెలియట్లేదు. అది అట్లా అయిపోయింది మా పరిస్థితి.